పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని వీక్షిస్తున్న మీకు ప్రభు పేరిట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లూకా రాసినటువంటి సువార్తలో 13వ అధ్యాయములో 12వ వచనం ఇలా ఉంది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. వాక్యం వింటున్న వారులారా, 18 సంవత్సరాల నుండి దయ్యం పట్టి నడుము వంగిపోయిన ఒక స్త్రీ ఉంటే ప్రభు ఆ మందిరములోకి, సమాజ మందిరములోనికి వెళ్ళారు. ఆ స్త్రీ కూడా ఆ సమాజ మందిరంలోకి లేదా మందిరములోకి వచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రభు ఎప్పుడైతే ఆమెను చూశాడో ఆమెకున్న ప్రతి బలహీనత నుంచి దేవుడు విడుదల కలుగు చేసినట్లుగా మన పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో చూస్తూ ఉన్నాం. అలాగే ఒకవేళ ఏ వ్యాధి నిన్ను బంధిస్తుందో, ఏ వ్యాధి చేత బంధించబడి ఉన్నావో, ఏ వ్యాధి ద్వారా స్వస్థత లేకుండా ఉన్నావో, దేవుడే నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు. నీకు కలిగిన ప్రతి బలహీనత నుంచి దేవుడు విడిపించి అద్భుతమైన స్వస్థత నీకు, నీ కుటుంబానికి ప్రభు కలుగు చేయునుగాక. ఆమేన్.